నువ్వు ఒక్కడివే చేయలేదు. నువ్వు ఒక్క సంతకం చేశావంటే నువ్వు ప్రశాంతంగా ఉంటావు, నీ ఊరు చల్లగా ఉంటది. అర్థమైందా? ఎవరమ్మా వాళ్ళు? ఊళ్ళో ఉండే ఒక స్కూల్ని ఒకడు కబ్జా చేశాడు బాబు. ఎన్నో సంవత్సరాల ఆయన కృషి. ఆ స్కూల్ నా కొడుకు ప్రాణం. ఆ స్కూల్ ఈ రోజు ఆ స్కూల్ పోతుందని ఆయన కుమిలిపోతున్నారు. జడ్జ్ అయ్యండి కూడా ఆ బల్లా గౌడ నకిలీ పేపర్స్ ముందు గెలవలేకపోయారు. పెద్దాయనా, గౌడన్ ఇక్కడికి వస్తే ఏం జరిగిందో తెలుసా? తెలుసు సార్. ఒకసారి వీళ్ళతో నేను మాట్లాడచ్చా? ఏం మాట్లాడతావు? ఏం మాట్లాడతావు? ఇక్కడ పెట్టే సంతకం అక్కడికి వచ్చే పెడతాం. కుదిరితే బల్లా గారిని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాం. లేదంటే ఇంక అక్కడే అక్కడికి వచ్చే సంతకం పెడతాం. సరే దా. ఈ లట్టేంట్రా ఇంతలా ఉంది? ఈ సైజు ఉంటే దెబ్బ గట్టిగా పడుద్దని. నేను తలకాయం కాదు, ఇంత లావుంటే ఏమవుతురా, లూజ్గా పడుతుంది దెబ్బ. చేతులు పట్టుకుంటే ఇమిడిపోవాలరా, ఇట్లా కోట ఉచ్చ పగిలిపోవాలి. అర్థమైందా? ఇదేనా నీ ట్రైనింగ్? ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? ఒకప్పుడు ఈ సైడ్లో గొప్పగా బతికిన వాళ్ళమే. ఎంతైనా మన గ్యాంగ్లు గొడవలు చాలా మిస్ అయిపోయినరా. అయినా 3 రోజుల నుంచి లంచ్లో ముక్కలేదు, ఒంట్లో సుక్కలేదని నమ్ముతావా? 3 రోజులైందా చొక్కేసి? అదే కదా. పేమెంట్ ఎంతరా? ఏముందన్నా, బ్లాస్ట్కి 5,000, కాలో చేయ వేరు కొడితే 3,000 అన్నా. మిస్ అయితే పేమెంట్ మొత్తం క్యాన్సిల్. మరి టీఏలు డిఏలు? అవేంటన్నా? అవేరా తిండి ఎలవెన్స్లు, డ్రింకింగ్ ఎలవెన్స్లు. డ్రింకింగ్ ఎలవెన్సా పెట్టావా? లాభం లేదురా. మీ బాసు నేను మాట్లాడతాను. స్కూల్ ఇష్యూ కాదు కానీ మనకు చాలా అన్యాయం జరిగిపోతుంది. మన టీఏలు డిఏల గురించి, మన డ్రింకింగ్ ఎలవెన్స్ల గురించి మాట్లాడి తీరాల్సింది. అయినా మన గొడవలు ముచ్చట్లు మజానే వేద్దాం. వినేదేం లేదు. ముందు ఆ ముసలాడితో సంతకం చేయించి తీసుకురా. ఏదో ఊరోళ్ళంతా కష్టపడి చందాలు పోగేసుకుని స్కూల్ కట్టుకున్నారు. వదిలేస్తే ఊరు బాగుపడుతుంది కదా. అలాగే వాళ్ళు సంతకాలు పెట్టిన పేపర్లు కూడా ఇచ్చేస్తే తీసుకెళ్తాం. తీసుకెళ్ళండి సార్, తీసుకెళ్ళండి సార్, తీసుకెళ్ళండి. డాడీ, ఆ ముసలోడి సంతకం అయిందా? కావలేదు డాడీ. వాడి తరపున మాట్లాడతా అని ఎవడో వచ్చాడు డాడీ. ఎవడ్రా వాడు? ఏయ్, పేరేంటి? కాటమరాయుడు. 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 ఎవరొచ్చారు? ఎవర్రా? ఎవడో కాటమరాయుడు అంట డాడీ. కాటమరాయుడా? ముందు కాళ్ళు పట్టుకో. ఎందుకు డాడీ? పట్టుకోరా, పట్టుకోరా, పట్టుకో. చెప్పిన మాట మీరు పట్టుకో, పట్టుకో, పట్టుకున్నావా? ఇప్పుడు పోనేవు. హలో కాటమా, ఎక్కడో పొరపాటు జరిగింది. నా కొడుకు నేను చెయ్యొద్దు. 2 నిమిషాల్లో నీ ముందుంటాను. కాటమా, తప్పైపోయింది. నువ్వేం చేయమంటే అదే చేస్తాను. ఆ స్కూల్ మనవాళ్ళది. రై, ఆ పేపర్స్ ఇవ్వరా. చీప్గా వస్తుంది కదా అని ఆ మల్లిగాడి దగ్గర కొన్నాను. అసలు మందని నాకు తెలీదు. ఆ పేపర్స్ ఇవ్వరా. ఆ పేపర్స్ ఇవ్వరా. భయపడకు. అక్కడ మన పరపతి వేరు, ఇక్కడ మన పరిస్థితి వేరు. మారేనబ్బా, నమ్ము. నేను చెప్పినట్టు చేయి. అన్న మన టీఏలు డిఏల గురించి మాట్లాడినట్టున్నాడు రా. సూపర్ ఐడియా ఇచ్చావు. ఆ కంపెనీ కూడా నువ్వు అన్నట్టు సిటీ దగ్గరలో పెడితేనే బాగుంటుంది. బాగుంటుంది. ఎలవెన్స్ల పని అయిపోయిందిరా. ఓకే అన్నాడు. నన్ను కొడతావేంటి డాడీ? నేను కొట్టాను కాబట్టి నువ్వు బతికిపోయావు, లేదంటే చంపేసేవాడు. అమ్మా అవంతి, ఏమైంది నాన్న? నీ మీద, నీ సెలక్షన్ మీద నేను పెట్టుకున్న నమ్మకం కాటమరాడు రూపంలో నిజం చేసినందుకు థ్యాంక్స్ అమ్మా. నాకంతా తెలుసమ్మా. గుడి దగ్గర అతనెవరో తెలియక ముందే నచ్చాడమ్మా.
గొడవలు పడి ప్రాణాలు పోగొట్టుకున్న సాధించలేని ఆ స్కూల్ని 4 మంచి మాటలతో సాధించాడమ్మా ఆ కాటమరాయుడు. నువ్వు పరిచయం చేయనంతగా మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, కొడుకుని పోగొట్టుకున్న ఈ ఇంటికి ఒక మంచి అల్లుడిని తీసుకొస్తే చాలనుకున్నాను. కానీ నా ఆశయానికి అండని తీసుకొచ్చావు.